హుస్నాబాద్లోని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం. హాజరైన మాజీ శాసనసభ్యులు ముడితెల సతీష్ కుమార్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ ఎంపీ అభ్యర్థిగా జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ కి పార్టీ అధిష్టానం అవకాశం ఇవ్వాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ శాసనసభ్యులు సతీష్ కుమార్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు స్థానం నుండి పోటీ చేస్తున్న శ్రీ బోయినపల్లి వినోద్ కుమార్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రజాపాలనలో జరుగుతున్న నిర్లక్ష్యం, అమలు కాని పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రస్తుత హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారికి అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వాన్ని కోరుతూ హుస్నాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు సతీష్ కుమార్ తెలిపారు. అలాగే బీఆర్ఎస్ నాయకుడు ఐలేని మల్లికార్జున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మా నియోజకవర్గానికి సంబంధించిన దళిత బిడ్డ అందరూ కూడా పాత వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్గా ఉన్న డాక్టర్ సుధీర్ కుమార్ గారికి అన్ని రకాల అర్హులై చదువుకున్న వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు, మేము వరంగల్ పార్లమెంట్ టికెట్ బీఆర్ఎస్ తరఫు నుంచి భారత రాష్ట్ర సమితి తరఫు నుంచి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఏకీభవిస్తున్నారని చెప్పి